అదే విషయం చెప్తా నేను. ఓట్ల గురించి వేసిరంటే మరి పోయిన సంవత్సరం వేసిన రైతు బంధు ఓట్ల గురించి వేసిరా? అంతకుముందు వేసినది కూడా ఇప్పుడు ఏది కరెంట్ ఉచితంగా మాఫీ చేసిండుగా, ఇప్పుడు అది 2 లక్షల వరకు మాఫీ చేసిండు కదా, అది ఓట్ల గురించే మాఫీ చేసిండా? మరి నువ్వు ₹1,00,000 మాఫీ చేయలేకపోతుంది కదా, ₹1,00,000 25,000 మిత్తి కిందకే మాఫీ చేసి కదా. మరి ఇప్పుడు ₹2,00,000 మాఫీ చేసిండు రేవంత్ అన్న. మరి అది ఎలక్షన్ గురించి అయితే కాదు కదా. మరి పటాన్ చెరువు సంగతి ఏంది మరి? ఇక్కడ మైపాల్ రెడ్డి, మీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కదా, వాస్తవంగా మైపాల్ రెడ్డి అని గిట్ట మంచిగా చేస్తుండు. అందరు గిట్ట ఇక్కడ ఉన్న లీడర్లు కూడా అందరు సహకరించుకుంటారు, ఒకరికొకరు అంతా బాగానే జరుగుతుంది. ఇప్పుడు మరి పార్టీ మారిండు, మరి పార్టీ మారడం వల్ల మరి పటాన్ చెరువుకి ఏమైనా లాభం జరుగుతుందా? ఇక పొటన్ చెరువుకు ఎమ్మెల్యే ఉంటే ఎంతో కొంత అయితే న్యాయం అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు ఆయన కూడా అధికార పార్టీలోకి వచ్చిండు కాబట్టి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన రేవంత్ అన్న దగ్గర పోయి మాట్లాడే కెపాసిటీ ఉంది కాబట్టి మాకు ప్రజలకైతే కొంచెం న్యాయం జరుగుతుంది. మీ ఎమ్మెల్యే అంటే ఏ పార్టీలో ఉన్నాడని కన్ఫర్మ్ క్లారిటీ ఉందా? ఇంకా ఏ పార్టీలు ఉన్నదంటే కొంచెం అంటే ఉన్నమాట చెప్పాలి. ఇక కొంచెం కన్ఫ్యూజ్ అయినాం మొన్నటి వరకు కార్యకర్తలము, కానీ ఇప్పుడైతే కొంచెం అందరినీ కలుపుకోపోయే మూమెంటే కనబడుతుంది.